జ్యోతిర్మయి గౌరవనీయులైన జేసీ మేడం గారికి, వేదిక మీద ఉన్న ఉన్నత పదవుల్లో ఉన్న ఇక్కడ ఉన్న గొప్ప వారికి అందరికీ, అండ్ వేదిక ముందు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ నా నమస్కారాలండి. నా పేరు జ్యోతిర్మయి. నేను సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవి బ్రతకడానికే తపన పడుతుంది. చీమ దోమ కూడా ఎప్పుడు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోరు, కానీ మనుషులు చేసుకుంటారు. అలా చేసుకోకూడదు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకోకూడదని నేను 2017 నుంచి స్టూడెంట్ మోటివేషనల్ స్పీకర్గా నేను పనిచేస్తున్నాను సమాజ హితం కోసం. ఇందులోనే పేరెంటింగ్ గురించి, ముఖ్యంగా పేరెంటింగ్ గురించి, చైల్డ్ సైకాలజీ గురించి, 8 ఇంటెలిజెన్సెస్, ఇన్బోర్న్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద చైల్డ్ అని పేరెంట్కి, టీచర్స్కి, వీటన్నిటికీ ఎన్నో కార్యక్రమాలు నా వంతుగా నేను చేస్తూ వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఈ యోగాంధ్ర అనే అద్భుతమైన కార్యక్రమకర్తలకి, పిఎం గారి నుంచి సీఎం గారికి, ఇది మన ముందుకు తీసుకురావడంలో అత్యంత కృషి చేసిన మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ నేను కార్యక్రమంలో ఉన్నాను. ఒక విషయాన్ని చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పడం ఒక మోటివేషనల్ స్పీకర్గా నాకు అలవాటు. సపోజ్ మనం ఒక తోటను పెంచాలి అనుకున్నాం అనుకోండి. తోటను పెంచడానికి మనం పూల తోట పెంచాలి ఫస్ట్, అవునా కదండి? ఆ నేల ఎంత సారవంతంగా ఉంది అని చెక్ చేసుకొని ఫస్ట్ నేలను సారవంతంగా తయారు చేసుకుంటాం. దాని తర్వాత దానికి నీళ్ళు ఎలా దొరుకుతున్నాయి, ఎండ ఎలా పడుతుంది, ఇవి రెండు గమనించుకుంటాం, అవునండి? తర్వాత కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ తర్వాతే పూల మొక్కలు నాటుతాం. అవును. యోగా అంటే మనకు తెలియకుండానే ఒకలాంటి కాన్సెప్ట్. అంటే ఏదో కాళ్ళు తల కిందికి కాళ్ళు పైకి చేయాలి, లేకుంటే కాళ్ళు ముందుకి తల వెనక్కి చేయాలి, అబ్బా చాలా కష్టం, ఇది మన వల్ల కాదు. మనకి తెలియకుండానే యోగా పట్ల మనకున్న ఒక ప్రీ నాలెడ్జ్. దానివల్ల యోగా అంటే ఎవరు సముఖత అంతగా చూపించాం. కానీ ప్రపంచంలో ఉండే విశ్వగురు అని చెప్పొచ్చు. విశ్వగురు అయిన భారతదేశం, విశ్వగురు అనే లైన్ అండర్లైన్ అండి. ప్రపంచ మానవాళికి ఇచ్చిన అద్భుతమైన అనేక బహుమతుల్లో పతంజలి మహర్షి ఇచ్చిన యోగా ఒకటండి. దీన్ని ఆయన 8 విభాగాలుగా చెప్పాడు. యమ, నియమ, తర్వాత ఆసనం, ప్రాణాయామ. చూడండి, ఆసనం ఒకటే. దీని తర్వాత ప్రత్యాహార, ధారణ, యోగా, ధ్యాన, సమాధి. 8 విభాగాలుగా చెప్పాం. ఆసనం అనేది ఓన్లీ 1. కానీ మనం యోగా అంటేనే ఏం చేస్తాం, ఏదో చాలా కష్టమైంది, శరీరాన్ని కష్టపెట్టుకోవడం అని ఆలోచిస్తాం. అది కానే కాదు. లాస్ట్ ఎండ్ రిజల్ట్ ఏం చెప్పాము? సమాధి, ధ్యానం. అంటే మైండ్. మళ్ళీ ఒకసారి మనం పూల తోట ఎగ్జాంపుల్ చేస్తే, పూలు వికసించాలి అంటే, ఒక మనిషి యొక్క మెదడు అద్భుతంగా వికసించాలి అంటే మీరు శరీరాన్ని కూడా ట్యూన్ చేసుకోవాలి అని ఆయన 8 విభాగాలుగా ఒక్కొక్క దాన్ని చెప్పాడు. సో ఎండ్ రిజల్ట్ ఏంటి? యోగా వలన ఉపయోగం ఏంటి? ఈరోజు రాత్రి పడుకున్నామా, ఏ ఆలోచన లేకుండా, ఎక్కడ పడుకున్నామో తెలియకుండా ప్రొద్దున బాగా అద్భుతంగా నిద్ర లేగలిగారు. దయచేసి అందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి. ఆ విధంగా ఎవరు నిద్రపోతున్నారు? వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. చాలా తక్కువ. చేయాల్సిన యుద్ధాలన్నీ నిద్రలోనే చేస్తాం, బెడ్ మీదే చేసేస్తాం. భవిష్యత్ ప్రణాళికలన్నీ నిద్రలోనే చేస్తాం. దిస్ ఈజ్ వాట్ మనకి రాని జబ్బులన్నీ తీసుకొని వచ్చేది కారణం అది. సో లాస్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే, యోగా అంటే దాని ఎండ్ రిజల్ట్ ఏంటంటే అద్భుతంగా ఏ ఆలోచన లేకుండా నిద్రపోగలగాలి. చాలా సింపుల్ కదా. ఇలా చెప్పండి, యోగా ఎందుకు చేయరు? అందరూ చేస్తారు యోగా. సో దాని తర్వాత ఏంటి? నిద్రపోవాలి అంటే అలైన్మెంట్ ఆఫ్ బాడీ. సో యోగా, సమాధి లాస్ట్. ఇది అక్కడి నుంచి ముందుకెళ్తూ వస్తాం. ప్రత్యాహార, ధారణ అన్నారు. ప్రత్యాహారం అంటే ఏంటి? మన పంచేంద్రియాలన్నీ అలైన్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడున్న ఇంతమంది నా మాట వింటున్నారు, ప్రతి అక్షరం ఎంతమంది విన్నారు చూడండి.
దీని తర్వాత ఏంటి, చాలామంది ఇంటికి వెళ్ళిపోయినారు, చాలామంది మీ సిస్టమ్స్లోకి వెళ్ళిపోయినారు, చాలామంది మీ బైకుల దగ్గరికి వెళ్ళిపోయారు, రైట్? కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిన తర్వాత తినే స్నాక్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. అలైన్మెంట్ లేదు. బాడీ అండ్ మైండ్ అలైన్మెంట్, దట్ ఈస్ ప్రత్యాహార ధారణ. దాని తర్వాత ప్రాణాయామ ఆసన, అంటే మీరు మీ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మీ బ్రెత్ కంట్రోల్ కూడా మీకు ఉండాలి. ఆసనాలు అంటే మీరు ధ్యానంలో కూర్చున్న వెంటనే మోకాలు చిరచిర అనకుండా, నడువు నొప్పి రాకుండా, మెడ నొప్పి రాకుండా, ఎక్కడ నమ్నెస్ రాకుండా, ఎక్కడొక్కడ బాడీ సహకరించకుండా మీకు ఉంటుంది. కాబట్టి ఆసనాలు అనేవి నేర్పించారు. యమ అంటే మీరు ఎటువంటి ఆహారం తినాలి, మీ బాడీ చక్కగా ఉండాలంటే ఎటువంటి వస్త్రధారణ ఉండాలి, ఇవన్నీ ఆ పై దాంట్లో వస్తాయండి. ఇది పతంజలి మహర్షి గారు మనకి ఇచ్చింది. మనం దీన్ని అంటే యూట్యూబ్ ఫస్ట్ పుస్తకం అంతా చదవాలంటే బోర్ కొట్టి వీడియోలు చూడడానికి మొదలుపెట్టినాం. ఇప్పుడు మనకి రీల్స్ కావాలి. ఒక 15 సెకండ్స్ అంతకంటే ఎక్కువ అటెన్షన్ స్పాన్ లేకుండా అయిపోయింది మన మైండ్కి. మైండ్ ఫాగ్ వచ్చేసింది అందరికీ. ఒక గంట ఒకే ఒక పని చేసుకుందామా ఛాలెంజ్ పెట్టుకొని, నోబడి నవేడేస్ నోబడి అండి. సో ఇది ఇలాగ ఉంటే వచ్చే జనరేషన్ పరిస్థితి ఏంటి? సో అంత ఆయన చెప్పిన అష్టాదశ యోగాలు వాటన్నిటి గురించి సింపుల్గా చెప్పాలి అంటే ఒకే ఒక మాటలో, మైండ్ యువర్ మైండ్, బీ కైండ్ టు యువర్ మైండ్. ఎన్ని వేసుకుంటామండి, మన శరీరాన్ని ఎంత మనము శ్రద్ధగా చూసుకుంటాం. ప్రతిరోజు స్నానం చేసుకుంటున్నాం, డియోడరెంట్లు పూసుకుంటున్నాం, సెంట్లు కొట్టుకుంటున్నాం, మంచి ఫ్యాబ్రిక్ వేసుకుంటున్నాం, సీజనల్గా వేసుకుంటున్నాం, రైట్? ఇన్ని చేస్తున్నాము. దాంతోపాటు ఉండే ఒక మైండ్కి మనం ఏమి ఇస్తున్నాం? పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో నుంచి కూడా మనకి సబ్కాన్షియస్ మైండ్లో చాలా చిప్పులు, మెమరీ పవర్ చిప్పులు ఉంటాయి. అక్కడి నుంచి తల్లి ఎమోషన్స్ నుంచి మనం అన్నీ బిల్డప్ అయి ఉంటాయి మనకి. సో దట్ ఆల్ వీఆర్ మోస్తూనే ఉన్నాం. అదర్వైజ్ హ్యూమన్ బాడీ ఈజ్ ఎ ఆటోమేషన్. దాని లైఫ్ 150 years, దానికి జబ్బులు రావు. మరి ఇన్ని వస్తున్నాయి, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇన్ని డాక్టర్స్ ఉన్నారే. వాట్ ఈస్ వీఆర్ ఫేసింగ్ ఈస్ psychosomatic diseases. Thought process, through our thought process we are getting diseases. సింపుల్గా ఒక 10 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనము ఎదుటి వాళ్ళని చూసి ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుంటాం, వాడికి ఉంది నాకు లేదు, ఇలా థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి మైగ్రైన్ ఖచ్చితంగా వస్తుంది. మైగ్రైన్ కోసం ఎవరెవరు డాక్టర్ల దగ్గరకు పోయి ఎన్నెన్ని మెడిసిన్స్, అలోపతి, హోమియోపతి, ఉమాపతి, చాలా పద్ధతులు వాడతాం, కానీ అది మాత్రం పోదు. జస్ట్ యూ ప్రాక్టీస్ టు యువర్ మైండ్. వాడి గొప్పతనం వాడిది, వాడి కత్తి, నేను సూది, నేను పని చేసిన చోట వాడు పని చేయడు. ఈ విధంగా మీరు ఒక 10 రోజులు మీ మైండ్కి చెప్పుకోండి, మీ మైగ్రైన్ ఉండదు. దట్స్ ఇట్. కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది. థైరాయిడ్ ఇష్యూ చాలామందికి ఉంది. థైరాయిడ్ అంటే ఏంటంటే గొంతు, శివుడు, గర్లకంఠుడు, ఇవన్నీ మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. గొంతులోనే పెట్టుకుంటే గర్లకంఠం అది విషయము అని. అలాగే వచ్చాయి మన పురాణాలు. ప్రతి దాని వెనుక ఒక సైన్స్ ఉంది. సో ఏ భావన అయితే మీరు మీ గొంతులోనో నొక్కి పెడతారో, దాన్ని బయటికి చెప్పలేకుండా ఎవరైతే ఆ ఫీలింగ్స్తో సఫర్ అవుతూ ఉంటారో, దే విల్ గెట్ థైరాయిడ్. మీకు అలాంటి ఇబ్బందులు ఉంటే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. హైపర్ ఉన్నవాళ్ళు 1 నెల రోజులు చేసి చూడండి ఈ పని. అదర్వైజ్ ఒక వాయిస్ రికార్డ్ చేసి దాన్ని ఇరేజ్ చేయండి, ఒక పేపర్ మీద రాసి చించేసేయండి. ఇరేజింగ్ ఆఫ్ పాస్ట్ మెమరీ, స్ట్రెస్ రిలీఫ్లో మేము ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటాం మా క్లినిక్లో. సో అది చేసి చూడండి, మీకు థైరాయిడ్ పోకపోతే నాది గ్యారెంటీ. మేము తర్వాత మీరు వాడే మందులకి అన్నిటికీ ఐ విల్ పే ద ఫీజ్. ఖచ్చితంగా నేను చెప్పింది 1 month చేయాలి మీరు. నెక్స్ట్ మనకి బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉంటాయి. సో హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దేని చూసినా కూడా అన్నెసెసరీ, దేన్ని యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్టెన్సే లేదు, అన్ని ఎక్స్పెక్టేషన్సే. దీస్ పీపుల్ విల్ గెట్ బ్లడ్ ప్రెషర్. జీవితంలో ఒక పువ్వుని చూసో, ఒక వెన్నెలను చూసో, ఒక చిన్న వాటిని చూసో ఆనందించే ప్రతిదీ చెప్పగానే ఉంటుంది. ఆల్వేస్ ఆనందించే ప్రతి క్షణము, జీవితాన్ని ఆస్వాదించేది అనేది మనకు లేదు. వీఆర్ జస్ట్ లీడింగ్ లైఫ్, నో బడీ ఆర్ లివింగ్ లైఫ్.
సో హౌ వీఆర్ గెటింగ్ డయాబెటీస్? జీవితంలో చప్పదనం ఉంది, షుగర్ లేదు, తీయదనం లేదు, అందుకే మనకు డయాబెటీస్ వస్తుంది. అసూయ, ద్వేషాలు, అల్సర్లు, ఇంకా కొలైటిస్కి మన కడుపుకు సంబంధించిన అన్ని, లివర్లు, కిడ్నీలు, ఇవన్నీ అన్నెసరీ కోపం, ప్రెషర్, డిప్రెషన్, కిడ్నీలు పోతున్నాయి, లివర్లు పోతున్నాయి, రైట్? సో కాంప్రమైజింగ్ అనేదే ఉండదు లైఫ్లో. వీఆర్ గెటింగ్ ఆర్థరైటిస్. చూడండి, మైండ్ యొక్క థాట్ ప్రాసెస్తో హౌ వీఆర్ మన బాడీని ఎంత వినాశనం చేస్తున్నాము, నాశనం చేసేస్తున్నాం. సో కంట్రోల్ యువర్ మైండ్, బీ కైండ్ టు యువర్ మైండ్. యాక్సెప్ట్ చేయండి, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. ఒక ఇంట్లో మనం వెళ్ళి ఒకసారి అమ్మ వంట చేసేది చూసామనుకోండి, ప్రతి దాంట్లో నుంచి కొన్ని తీసేస్తుంటారు. బీరకాయ తీస్తే చెక్కు తీసేస్తారు, దొండకాయ ఇస్తే దాంట్లో విత్తనాలు తీసేస్తారు, దోసకాయలు ఎట్లోనూ, కొన్ని చిక్కుడుకాయల్లో నార తీసేస్తారు. అంతెందుకు, మీరు వేసుకునే డ్రెస్సులు, షర్ట్లు, అవన్నీ ఒక 2 మీటర్ల క్లాత్, దాంట్లో నుంచి కొన్ని అన్వాంటెడ్ తీస్తేనే అంత అద్భుతమైన షర్ట్ అయింది. ఎస్ సార్ నో? సో ప్రపంచంలో ప్రతి వస్తువు, నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి దాంట్లోనూ వాంటెడ్ ఉంది, అన్వాంటెడ్ ఉంది. వెన్ వీ టేక్ ద వాంటెడ్, అది మాత్రమే చూడగలిగితే, అది మాత్రమే మాట్లాడగలిగితే. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ప్రతి మనిషిని విమర్శిస్తూ పోతుంటారు, నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు? వాళ్ళు మీలో ఏది లేదో చెప్తారు. వెన్ యూఆర్ అప్రిషియేటింగ్ అదర్స్, వాళ్ళు కూడా 2-3 రోజులకి మీలో మంచి గుణం ఏముందో దాన్ని మాట్లాడబోతారు. దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎస్ ఆర్ నో? సో లోపం ఎక్కడుంది? సృష్టిలో లేదు. లోపం ఎక్కడుంది? మన దృష్టిలో ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా మార్చాలి అంటే ఓన్లీ వన్ థింగ్. ఇది ఒక రైమ్ లాగా రోజు చెప్పండి, ఒక మంత్రం లాగా. అవర్ ఫీలింగ్స్ విల్ బికమ్ అవర్ థాట్స్. అవర్ థాట్స్ విల్ బికమ్ అవర్ వర్డ్స్. అవర్ వర్డ్స్ విల్ బికమ్ అవర్ యాక్షన్స్. అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ హ్యాబిట్స్. అవర్ హ్యాబిట్స్ డిసైడ్ అవర్ క్యారెక్టర్. వెరీ సింపుల్. సో మీ ఫీలింగ్స్ని మంచిగా చేసుకోండి, అదే ప్రాసెస్ బయటకు వస్తుంది. ఫీలింగ్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ మైండ్. సో ఇది మొత్తం ఆయన చెప్పిన సముద్రాన్ని అంతా మదించి ఒక చిన్న గ్లాస్లో వేసి మీకు ఇచ్చేసాం. దిస్ ఈజ్ వాట్ పతంజలి మహర్షి హాస్ గివెన్ టు అస్. దిస్ ఈజ్ సైకాలజీ, దిస్ ఈజ్ ఫిలాసఫీ, దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్. సో ఫస్ట్ మనము మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. బ్రెత్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా తీసుకుంటున్నాం? ఎప్పుడైతే బ్రెత్ మనకి కంట్రోల్ అయ్యిందో ఖచ్చితంగా ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. మేడం ఇందాక చెప్పారు, చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే యోగా చేసుకోవాలంటే మనకి థ్రెడ్మిల్ ఉండాలి. వెంటనే షాపింగ్లో ఆర్డర్ పెట్టేస్తాం, అది కావాలి, ఇది కావాలి, అన్నీ పెడతాం. అవి మనల్ని పలకరిస్తుంటాయి రోజు, నా మీద దుమ్ము పడింది, తుడ్చండి తుడ్చండి అని. కానీ ప్రాక్టీస్ మీకు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను యోగా గురించి. సో మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి. కాన్షియస్గా మీ బ్రెత్, మీ అబ్జర్వేషన్, మీ బాడీని మీరు అబ్జర్వ్ చేసుకోండి. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ ప్లీజ్. అందరూ ఒక చిన్న డెమోకు కోఆపరేట్ చేస్తారు. జస్ట్ 2 సెకండ్స్, ఒక 5 సెకండ్స్ చేస్తారు. అందరు లేచి నిలబడతారు. ఒకసారి లేచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఉన్న చోటే స్కిప్పింగ్ చేస్తున్నట్టుగా ట్రై చేయగలరు. జస్ట్ స్కిప్పింగ్ నేను చేస్తున్నాను. ప్లీజ్ ట్రై ఒక 10 టైమ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు బాడీని అబ్జర్వ్ చేయండి. తేడా వచ్చిందా లేదా అండి? దిస్ ఈజ్ వాట్ యోగా అంటే. మీ శరీరంలో ఉన్న ప్రతిదాన్ని కాస్త కదిలించండి, దాన్ని కొంచెం చేసుకోండి. అదర్వైజ్ సూర్య నమస్కారాలకి కనీసం మనకు ఒక మ్యాట్ పెట్టదంటే 3 SFT అన్న కావాలి. మనకు అవకాశం లేనప్పుడు ఇది చేసి చూడండి. రోజుకు ఒక 100 సార్లు చేయండి. మీ బాడీలో ఎన్ని అద్భుతమైన మార్పులు వస్తాయో. బాడీలో అన్వాంటెడ్ అన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తుంది స్కిప్పింగ్ చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్లీజ్. సో ఆఫ్టర్ దిస్ బ్రెత్ చిన్న డెమో చేద్దామండి. నేను చెప్పినట్టు చేసి చూస్తాను. సో మనకి చాలామందికి మన బ్రీతింగ్ ప్రాపర్గా తీసుకోవడం తెలియదు. దీన్ని నమ్ముతారా మీరు? నిజంగా మనకు తెలియదు బ్రీతింగ్ తీసుకోవడం. నేను డెమో చేయిస్తాను మీకు. విల్ యూ ఆల్ విత్ మీ?
చేస్తారు అందరు? రైట్. సిట్స్ రైట్. ఎప్పుడు కూర్చోవాలి అంటేనే మన సిఎన్ఎస్, ఈ స్పైన్ ఇక్కడ మెడులా ఆబ్లాంగేట్ అక్కడ నుంచి మన బ్యాక్ బోన్ వరకు స్ట్రైట్గా ఫీల్ అయ్యి కూర్చోండి. షోల్డర్ అప్పుడు ఆ పోస్చరే చేంజ్ అయిపోతుంది. స్కూల్లో టీచర్స్ అందుకే చెప్తారు, వెంటనే ఆక్సిజన్ ఫ్లో ఎక్కువ అయిపోతుంది బ్రెయిన్కి. సో అలా కూర్చున్నప్పుడు జస్ట్ యూ ట్రై. బ్రీత్ తీసుకొని మీరు అబ్జర్వ్ చేయండి. పొట్ట మీద చేయబెట్టుకొని బ్రీత్ తీసుకొని వదలాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. నార్మల్ బ్రీతింగ్. ఇంకొక చెయ్యి ఉంది కదండి, ఎవరికి బ్రీత్ తీసుకునేటప్పుడు పొట్ట కదులుతుంది వాళ్ళ చేతులు ఎత్తండి. రైట్. చాలా తక్కువ మంది అబ్డామినల్ బ్రీతింగ్ తీసుకుంటారు. మనం బ్రీత్ తీసుకునే ప్రాసెసే తప్పు చాలా వరకు. సో ఒక బెలూన్ ఎప్పుడు మైండ్లో అది గుర్తుపెట్టుకోవాలి. బెలూన్ తీసుకునేటప్పుడు గాలి పీల్చినప్పుడు ఇలా ఊపుతుందో, గాలి తీసేస్తే ఎలా అవుతుందో మన అబ్డామిన్ అలా కదులుతూ ఉండాలి. మనం ఎక్కువగా మౌత్ బ్రీతింగ్ చేస్తాం, సగం జబ్బులు అక్కడే వస్తాయి మనకి. సో మీకు అంటే మొత్తం మన యోగా మన సెట్ కావాలి బ్రీత్ అని అంటే ఒక 3 ఎక్సర్సైజ్. ఫస్ట్ నాజల్ బ్రీతింగ్ చూస్తాం. అంటే మనం ఎక్కడికో పోతుంటామండి, అసలు టైమే లేదు మనకి. మనం ఏది అడిగినా ఒకటే చెప్తాం. పిఎంలకి సీఎంలకి టైం ఉంటుంది, మనకే ఉండదు. రైట్. సో ఏమంటాం, టైం లేదు అంటాం. మీరు ఎక్కడన్నా వెళ్తుండండి, ప్రయాణంలో వెళ్తుండండి, ఇంట్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కడ కూర్చున్నా ఈ ఒక్కటి మన బాడీలో 2 సూర్యనాడి చంద్రనాడి ఇడా పింగళ ఆ 2ని మనం కంట్రోల్ చేసుకోగలిగినాం చాలా వరకు బాడీ అలైన్ అవుతుందండి. సో మన థంబ్తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకోండి. సిట్స్ రైట్ అండ్ డూ ఇట్ ఓన్లీ లెఫ్ట్ సైడ్. ఒక్క 5 minutes ఎవరి తలని వాళ్ళు చెక్ చేసుకొని తల స్ట్రైట్గా ఉండాలి. రైట్. సో లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. స్లోగా శబ్దం రాకుండా చేయండి. జస్ట్ ఒక 10 seconds, ఒక 10 times. అలా 1 or 2 minutes ఎవ్రీడే మీరు చేయగలిగినారు. అది ఇడా అంటే మీ లెఫ్ట్ సైడ్ చంద్రనాడి అంటారు, ఒంట్లో వేడి తగ్గిపోతుందండి. సేమ్ రైట్ సైడ్ చేయండి. రైట్ సైడ్ కఫ సంబంధిత సమస్యలు, ఒళ్ళు ఎక్కువ చల్లగా ఉండడం కూడా మంచిది కాదనమాట. ఇది సూర్యనాడి అంటారు. మీరు ఆ వైపున బ్రెత్ కనీసం ఒక 1 minute అంటే 60 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల మీ బాడీలో సమస్థితికి వస్తుంది. దీన్నే అనులోమ్ విలోమ్ అని చేస్తారు. తెలుసండి ఎవరికైనా? అనులోమ్ విలోమ్ ప్రాక్టీస్. రైట్. సో దీని తర్వాత భ్రామరి అంటారు. అంటే ఇక్కడ మనకి సైనస్, కళ్ళు, ముక్కు, గొంతు ఇవన్నీ ఉంటాయి. దీన్ని నేను మీకు ఒకసారి చేసి చూపిస్తాను. బొటన్ వేల్ 2 చెవి లోపల పెట్టుకొని ఈ 3 వేలు ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. బ్రీత్ బాగా తీసుకొని బ్రీత్ బాగా గుండెల నిండా బ్రీత్ తీసుకొని మనం చెవి డాక్టర్ దగ్గరికి, కళ్ళ డాక్టర్ దగ్గరికి, లేకుంటే ఈ నాజల్ వీటికి ఇవన్నీ కూడా ఈ సింపుల్గా మీరు ఒక రోజులో ఒక 5 times చేసుకోగలిగితే ఆ డాక్టర్స్ దగ్గర పోవాల్సిన అవసరం మీకు రాదు. సింపుల్. ఎంత కష్టపడ్డాం చెప్పండి. రైట్. దీని తర్వాత థైరాయిడ్తో చాలామంది సఫర్ అవుతుంటారు. కొంతమందికి లోపల అంటే ఎవ్రీడే మన డస్ట్బిన్ ఎట్లా క్లీన్ చేస్తామో అట్లా కపాల్ భాతి అంటారు. అంటే జస్ట్ ముక్కు ద్వారా మాత్రమే బ్రీత్ని ఫోర్స్గా బయటికి ఇట్లా కొట్టాలి. అది కొట్టేటప్పుడు మీరు ఫీల్ అవుతూ లోపల ఉన్న ఒంట్లో ఎప్పుడు ఏదో ఒక డస్ట్ ఫామ్ అవుతూనే ఉంటుంది కదా, ఎన్ని లోపలికి వేసుకుంటా ఉంటాం. సో ఆ ఒంట్లో ఉన్న మలినాలన్నింటినీ నేను బయటికి తీసేస్తున్నాను ఒక్క థాట్తో మీరు ఈ కపాలభాతి చేయొచ్చు.
ఇలా ఒక్క నిమిషం టైం పెట్టుకొని 60 కౌంట్ చేసుకోగలిగితే దట్స్ మాస్టర్ అండి. అది చేసుకోగలిగితే అద్భుతం. సో ఇది మీ అన్నీ రెగ్యులేట్ అవుతాయి. మీ బీపీ, షుగర్, ఈ ప్రాక్టీస్ ఒక డైరీలో నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్. థైరాయిడ్కి ఇంకొక చిన్నది చూపిస్తాను. బ్రీత్ని గొంతు ద్వారా తీసుకోవాలి. ఇలా సౌండ్ చేస్తూ తీసుకోవాలి. తీసుకున్నాక చిన్తో ఆ పీల్చుకున్న గాలిని మొత్తం గొంతులోనే అదింపట్టాలి. ఇలాగా ఎంతసేపు అదింపెట్టగలరో అంతసేపు అదింపెట్టి మెల్లగా తల ఎత్తుతూ లెఫ్ట్ సైడ్ వదిలేయాలి. ప్రాక్టీస్ మీరు కూడా చేస్తే బాగుంటుంది. నేను చూపిస్తాను మళ్ళీ. రైట్ సైడ్ తల ఎత్తుతూ ఇది. సో ఇక్కడ మీకు థైరాయిడ్ ఇష్యూ పోతుంది. చూడండి మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టాం. మనకున్న ఇవన్నీ మనం సఫర్ అయింటాం. మైగ్రెయిన్, మనకున్న కళ్ళజోళ్ళు, లేకుంటే ఎప్పుడు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం, ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటాం. వీళ్ళన్నిటినీ ఏ అవసరము లేకుండా ఫస్ట్లో మీకు మాట చెప్పా, విశ్వగురు అని. ఎందుకు విశ్వగురు అయ్యింది భారతదేశం అంటే, మనం వేప చెట్టుని, దాని ఉన్న అద్భుతమైన వేల ఉపయోగాలని, తులసి చెట్టుని దాని ఉపయోగాలని, గోమాతని దాని ఉపయోగాలని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చేసాం. ఎక్కడ ఇండియా పేటెంట్ రైట్లు క్లెయిమ్ చేసుకోలేదండి. లోకా సమస్త సుఖినో భవంతు అన్నది మన నినాదం. రైట్. సో మన దేశంలోంచి పుట్టిన ఈ యోగాని అన్ని దేశాలు పాటిస్తున్నారు, మనం తప్ప. ఎప్పుడైతే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు దీన్ని ఒక మిషన్గా తీసుకొని రావాల్సి వచ్చినారో, ఒక హెల్దీ ఇండియాని చూడాలనుకుంటున్నారు వాళ్ళందరూ కదండి. నిజమే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. తిండి కలిగితే కండగలదు, కండగలవాడే మనిషి. ఏ కండ కావాలి? ఊరికే పెంచుకోవడం, పొట్టలు పెంచు. అసలు ఇప్పుడు కండలు వద్దంటున్నారు కదా. 0 సైజ్ ఈజ్ ద బెస్ట్ సైజ్ అంటున్నారు. అట్లీస్ట్ హెల్దీ ఇండియా కావాలి మనకి. ఇంత ట్రెజర్ మన దగ్గర ఉంది. మనం దీన్ని పాటించగలిగితే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, హర్షిత నా స్టూడెంట్, అంతమందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఈ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేసామనుకోండి ఎంత బాగుంటుంది చెప్పండి. సో ప్రొద్దున లేస్తానే మనల్ని చూస్తుంటారు, మన సోషల్ మీడియాని చూస్తుంటారు, అవర్ ఫీలింగ్స్, అవర్ వర్డ్స్. సో మనము సొసైటీకి ఇచ్చే ప్రతి వర్డ్, మనం చెప్పే ప్రతి మాట, ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే చాలా బాగుంటుంది. నేను జేసీ గారిని చేసే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అన్ని స్కూల్స్కి వెళ్ళగలుగుతున్నాం మేడం, కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళలేకపోతున్నాం. కొంచెం మాకు పర్మిషన్ వెళ్తే జస్ట్ పిల్లలకి మైండ్, హౌ టు కంట్రోల్ యువర్ మైండ్, మెమరీ టిప్స్ ఇస్తున్నాం పిల్లలకి. మైండ్ని ఎక్కడ గవర్నమెంట్ సెక్టర్లో కూడా, ఆఫీసెస్లో, వాటన్నిటిలో ప్రతి ఒక్కరికి ఇది అవసరం. మైండ్కి ఏం ఫుడ్, శరీరానికి ఇన్ని ఫుడ్స్ ఉన్నాయి. మైండ్కి ఆక్సిజన్ అండ్ వాటర్, కనీసం 4 లీటర్స్ వాటర్ తీసుకోవడం, మనం ఆక్సిజన్ బాగా తీసుకోవడం, ఇట్లా చిన్నవి షార్ట్ అండ్ సింపుల్. థ్రెడ్ మిల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక 4-5 ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా, ఒక 4-5 బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్ని ఆఫీసెస్లో వెళ్ళి ఒకసారి డెమో ఇచ్చి నేర్పించగలిగినాం వాళ్ళకు. ఎస్, హెల్దీ ఇండియా అండి. మనం సంపాదించే దాంట్లో మోర్ దాన్ 50 ఇప్పుడు డాక్టర్స్కి పెడుతున్నాం. ఎప్పుడు వెళ్ళాను నేను డాక్టర్ దగ్గరికి, మా ఏదైనా చిన్న విషయానికి వెళ్ళగలిగితే ఆయన అడుగుతారు, ఆయన 50 years ఓల్డ్ అండి, థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, లేదు అంటే ఏం డైట్ వాడతారు మేడం, ఆయనే మళ్ళీ మనల్ని అడుగుతారు. నేను నిజంగా అంత హెల్దీ ఫుడ్ అట్లంతా వాటన్నిటిని ఏం పట్టించుకోను. ఓన్లీ మై మైండ్ ఈజ్ క్లీన్. సో ఐఎమ్ ఛాలెంజింగ్, ప్రాక్టికల్గా నేను చేసి ఐఎమ్ ఛాలెంజింగ్. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ క్లీన్, యువర్ బాడీ ఈజ్ క్లీన్. This is the concept of yoga. Thank you very much for your great. Thank you, madam. చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా, అలాగే డెమోస్ కూడా చేసి చూపించారు.